జైళ్లలో డ్రగ్స్కు బానిసైన ఖైదీల వైద్యం కోసం ప్రత్యేక అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ చెంచల్గూడ జైలులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఖైదీల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ప్రతి 3 నెలలకు ఓసారి ఈ శిబిరాలను నిర్వహించనున్నామని ప్రకటించారు. వైద్య శిబిరాల్లో ప్రతి ఖైదీకి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. కొండాపూర్లో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 25 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ను మంత్రి ప్రారంభించారు. రాబోయే కాలంలో కూకట్పల్లి, నార్సింగి పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు 85% వైద్య సేవలు ఇక్కడే అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈరోజు చెంచల్గూడ జైల్లో సుమారు 147 మంది డాక్టర్లు వివిధ రకాల టెస్టులు, ప్రతి ఒక్క ఖైదీకి వాళ్ళకి ఏ టెస్టులు కావాలంటే ఆ టెస్టులు నిర్వహించాలని చెప్పి ఈ జైలు శాఖ మరియు ఆరోగ్య శాఖ అండర్స్టాండింగ్ తోటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినాము. రాబోయే కాలంలో ఒక మార్పు తీసుకొచ్చి ప్రతి 3 మాసాలకు ప్రతి జైల్లో కూడా ఈ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తాము. జిల్లా స్థాయిలో ఉన్న డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఆ డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఎక్కడైతే జైళ్లలో డ్రగ్స్ కు అబ్యూజ్ అయి ఉన్నారో, అలవాటు ఉన్నారో వాళ్ళకు ట్రీట్మెంట్ గురించి వాళ్ళకు సహకరిస్తాయనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది.